నమస్తే, నేను జ్యోత్స్న. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం మొదలైందా? ఎస్. భారత్ మాతాకి జై. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్లు భారత రక్షణ శాఖ ట్వీట్ చేసింది. పీఓకేలోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్తో భారత్ విరుచుకుపడింది. అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లో మెరుపు దాడులు చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. రాత్రంతా మోడీ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తూ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అలాగే మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత్ స్పష్టం చేసిన విషయం ఒకటే, ఇక్కడ దాడి చేసింది ఉగ్ర స్థావరాలపై మాత్రమే. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సదుపాయాలు, సౌకర్యాలపై మేము దాడి చెయ్యలేదు, కేవలం 9 ఉగ్ర స్థావరాలకు సంబంధించే దాడులు చేశామని స్పష్టం చేసింది. దీనిపై పాక్ కూడా స్పందించింది, దాడిని ధృవీకరించింది. రైట్, మాట్లాడదాం. గెస్టులు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి. ముందుగా వెంకటరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు భారత్ ఏదైతే దాడి చేసిందో ఆపరేషన్ సింధూర్ పేరిట, భారతదేశంలో సింధూర్కు సంబంధించి పెళ్లైన స్త్రీకి బొట్టుకు సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. సో ప్రతీకార దాడి అనేది చేసింది, విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఈ క్రమంలో పాక్ స్పందిస్తూ ఇది భారత్ తాత్కాలిక ఆనందం, శాశ్వత దుఃఖంతో మేము భర్తీ చేస్తాము అన్నటువంటి ప్రకటనను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు వెంకటరెడ్డి గారు? చరిత్రలో ఒక సువర్ణ అవకాశాలతో రాయవలసినటువంటి సందర్భం. ఎందుకంటే కరెక్ట్గా దశమి, ఏకాదశి హిందూ భావజాలం నమ్మకం ప్రకారంగా భారతదేశము పాల్గాములో జరిగినటువంటి మారణ కాండకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్లో ఉండేటువంటి పీఓకేలో కానీ ఇతరత్ర కానీ ఉండేటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడి అనేటువంటిది రాత్రి స్టార్ట్ చేసినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. మీడియాలో దీనికి సంబంధించిన అనేక కథనాలు రావడం జరుగుతున్నటువంటిది. ఇది గొప్ప నిర్ణయం. ఎందుకంటే మోదీ గారు తీసుకున్నటువంటి చాలా జాగ్రత్తగా గత 15 రోజులుగా అంతర్జాతీయంగా స్వదేశీ అనేక ఆలోచనలు, మేధావులు, ఆర్మ్డ్ ఫోర్సెస్, ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయించిన ప్రకారంగా మీ వెనకాల మేము ఉన్నాం మోదీ, మీరు ముందుకెళ్ళండి అనేటువంటిది ఏదైతే ఈ దేశంలో ఐక్యత రాగం, రాజకీయాల్లో, సిద్ధాంతాల్లో అనేక సందర్భాల్లో మనకు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంగా ఏర్పడినటువంటి మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం అనేటువంటిది భారత జాతి అనేటువంటిది. ఎందుకంటే భారతంలో చదివినట్టుగా కౌరవులు పాండవులకు జరిగినప్పుడు 105, మన మీద దాడి జరిగినప్పుడు 105 అనేటువంటి పద్ధతిలో ఇవాళ భారతదేశం ప్రతిపక్ష పార్టీలు స్పందించినటువంటిది ఒక గొప్ప సందర్భం అని చెప్పి చెప్పక తప్పదు. ఏదైతేనేమి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది అనేటువంటిది సగటు భారతీయుడు ఆలోచన. పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలకు అనేక సంవత్సరాల నుంచి కాశ్మీర్ కేంద్రంగా చేస్తున్నటువంటి వాటికి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 6వ యుద్ధం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం చేస్తున్నటువంటి 6వ యుద్ధము. 6 యుద్ధాల లోపల 5 యుద్ధాలు మనకు పాకిస్తాన్తో జరిగిన మాట వాస్తవం మేడం. ఒక 1962లో చైనాతో జరిగింది, 47, 48లో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో జరిగింది, 1965లో కూడా మళ్ళీ కాశ్మీర్తోనే విషయంలో కానీ పాకిస్తాన్తో జరిగింది, 71లో కూడా బంగ్లాదేశ్ ఏర్పడినటువంటి సందర్భం లోపల జరిగినటువంటి పాకిస్తాన్తోనే, కర్గిల్ వారు 1999, మళ్ళీ ఈరోజు 2025. నేను ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నానంటే బహుశా ప్రపంచంలో ఒక దేశం పాకిస్తాన్తో 5 సందర్భాల లోపల యుద్ధాలు వివిధ సంవత్సరాలు జరగడం అనేటువంటిది పాకిస్తాన్కు ఉండేటువంటి కుటిల నీతి, ఉగ్రవాద స్వభావము, భారత అభివృద్ధి పట్ల వాళ్ళకు ఉండేటువంటి ద్వేషం ఏదైతుందో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాద సంబంధించినటువంటి అంశానికి తప్పకుండా భారతదేశం చర్య తీసుకోవాలనేటువంటిది ఇవాళ మనకు మార్నింగ్ మనం చూడడం జరిగినటువంటిది. అక్కడ డే టైంలో ట్రంప్ గారు కూడా మాట్లాడేటువంటిది ఇది అతి త్వరలో ముగియాలి అనేటువంటిది. అందరూ ఒప్పుకుంటున్నటువంటిది అంటే
పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలను దాడి చేయాలా, ఉగ్రవాదులను హతమార్చాలనేటువంటి దాని మీద మీరు అన్నట్టుగా మనకు వస్తున్న సమాచారం ప్రకారంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాల మీద కానీ జనవాసం అంటే సాధారణ ప్రజలు ఉండేటువంటి పాకిస్తాన్ మీద దాడి జరగడం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. చాకచక్యంగా వ్యూహాత్మకంగా అనేక ఎత్తుగడులతో మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఆర్మీ తన ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం లోపల ఆ కేంద్రంలో సరే ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి కూడా మనకు రకరకాల వస్తుంది, ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ పాకిస్తాన్లో రకరకాల వార్తలు ప్రచారం చేసినప్పుడు కూడా 10 గంటలకు బహుశా నాకున్న సమాచారం మేరకు ఇవాళ ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుంది భారత ప్రభుత్వం తరఫున. కాబట్టి ఎవరు చనిపోయినారు, దీంట్లో ఎవరు లేరు అనేటువంటి దాని కింద తీవ్రవాద సంస్థలకు నాయకత్వం వహించేటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటి దాని గురించి కూడా మనకు సమాచారం అందేటువంటి అవకాశం ఉన్నది. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ దేశం ఒకటి, భారతదేశం ఒకటి. భారతదేశాన్ని మీద ఎవరు దాడి చేసినప్పుడు కూడా భారతదేశం సహించదు అనేటువంటిది మరొకసారి పాకిస్తాన్ కేంద్రంగా ప్రపంచానికి చెప్పడమే కాకుండా భారతదేశ ప్రజలు రాజకీయాలకు అనేక అభిప్రాయ భేదాలు, సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు, దేశ రక్షణకు వచ్చినప్పుడు, దేశ భద్రతకు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఒకే వేదిక మీదకి వస్తారు అనేటువంటి ఒక గొప్ప సమైక్యత అంతర్జాతీయ సమాజానికి మనం చెప్పడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సందర్భం. ఎందుకంటే ఇవాళ మామూలు విషయం కాదు. రకరకాలుగా ఇంక్లూడింగ్ హైదరాబాద్లో ఉండేటువంటి మజ్లిస్ పార్టీతో సహా ఇవాళ మోదీని వెనకాల ఉన్నాము, కాంగ్రెస్తో సహా మోదీ మీ వెనకాల ఉన్నాం, మీరు యాక్షన్ తీసుకోండి అనేటువంటి పద్ధతుల జరిగినటువంటి గొప్ప సమైక్యత అనేటువంటిది వల్ల మనకు స్పష్టంగా కనబడుతుంది. చాలా సంతోషము, మనం విజయము. ఎందుకంటే దశమి నాడు ప్రారంభించినారు. నాకునే సెంటిమెంట్ ప్రకారంగా విజయదశమి మనకు ముందు ఉన్నది అని చెప్పడానికి. ఎందుకంటే విజయదశమి దశమి రెండింటి మధ్యన మంచిగా వాతావరణం చూసి హిందూ ఫిలాసఫీ ప్రకారంగా కూడా నమ్మేటువంటి వాళ్ళకి నమ్మే ప్రకారంగా కూడా ఇవాళ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం అనేటువంటిది మరి అతి త్వరగా మోయాలా. రెండవది ఏంటంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా నేలమట్టం కావాలా, ఉగ్రవాదులంతా హతం కావాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దాడి హిందువులు ముస్లింలు అనేటువంటి పద్ధతుల్లో విభజించేసినటువంటి దాడికి పరిష్కార మార్గం దొరకాలనేటువంటి దాని కిందనే చాలా మంది ఇంకా ఎప్పుడు చేస్తారు అనేటువంటిది చాలా జాగ్రత్తగా. బహుశా ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధాలలో ఇది ఒక కొత్త యుద్ధం. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాము, ఇజ్రాయెల్ చూస్తున్నాము, రష్యా చూస్తున్నాము, ఉక్రెయిన్ చూస్తున్నాము, రకరకాలుగా బాంబింగ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ఏంటంటే శత్రుదేశం అయినప్పటికీ పాకిస్తాన్లో ఉండే పబ్లిక్ నష్టపడకుండా, పాకిస్తాన్లో ఉండే మిలిటరీ స్థావరాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం కాకుండా కేవలం ఒకే ఒక లక్ష్యంతో ఒకే ఒక అంశం మీద ఉగ్రవాద సంబంధించినటువంటి వ్యక్తులు, సంస్థల మీద, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నివాసాల మీద దాడి జరుగుతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి పాకిస్తాన్ కూడా ఆలోచనలు పడి వెంకటరెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా? మనం ఎంత యాక్యురేట్ గా అయితే ఉగ్ర స్థావరాలపై దాడులు చేశాము, సామాన్య పౌరులు కావచ్చు, ఆర్మీ సదుపాయాలు సౌకర్యాలపై దాడి జరగకుండా ఎంత జాగ్రత్త పడ్డామో, ఈ దాడి తర్వాత, ఈ ప్రతిచర్య తర్వాత పాక్ ఆర్మీ రాజౌరి, పూంచ్ సెక్టార్లలో ఎల్ఓసి వెంట పౌరులు ఉన్నటువంటి స్థావరాలపై దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు గత 10 రోజులుగా కూడా ఎల్ఓసిలో కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ ఆర్మీ పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు మేడం. ఇప్పుడు కూడా వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్కు ఒక ఆలోచన అనేటువంటిది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఈ ఉగ్రవాద సంస్థలకి, అంటే ఇస్లామిక్ నమ్మేటువంటి టెర్రరిజంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏ చర్యకైనా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే మన మీద దాడి అనేటువంటి చేస్తారు, ఫైరింగ్ చేస్తారు. ఆ ఎల్ఓసి ఏరియాలో ఉండేటువంటి మన ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి మన ప్రజల మీద దాడులు జరుగుతాయి తప్పకుండా. దానికి ఏ రకంగా, అందుకనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల దేశాల యొక్క ఒత్తిడి కూడా ఉంది వాళ్ళ ఏ లెవెల్కి అనేటువంటిది. అది దాటి ఒకవేళ జరిగితే అది భయంకరమైన యుద్ధం కింద వస్తుంది. వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు చూసినారా? ఏది అణువాయుధాలను ఉపయోగిస్తాం అనేటువంటిది మనం ఒక మాట అనలేదు, మన దగ్గర లేవు అణువాయుధాలు, మనం అనడం లేదు. కాబట్టి పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి, ఏదన్నా జరగచ్చు, అలా జరగకూడదని మనం కోరుకుందాం మేడం. ఓకే, చరణ్ గారి అభిప్రాయం తీసుకుందాం. చరణ్ గారు, ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత పాకిస్తానే దోషి అని ప్రపంచం మొత్తం అంటున్నటువంటి క్రమంలో, ఉగ్రవాదులను పెంచి పోషించింది, దాని ఫలితమే ఇదంతా చెప్పినటువంటి క్రమంలో మాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఉగ్ర స్థావరాలపై దాడి చేశాము, దానికి సంబంధించి సుస్పష్టమైన వివరాలు ఇస్తామని భారత్ క్లియర్గా ప్రకటించినప్పటికీ దీనికి సమయం సందర్భం చూసి గట్టిగా బదులిస్తాము అని చేసేటువంటి ప్రకటనను, పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటనను మనం ఎలా చూడాలంటారు చరణ్ గారు? అంటే ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరు మీద నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే భారత సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా
ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండించారు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి భారతదేశంలో ప్రతి పౌరుడు కావచ్చు, భారతదేశంలో ప్రతి పార్టీ కావచ్చు, భారతదేశంలో ప్రజలంతా కూడా కోరుకున్నారు. దానిలో భాగంగా నిన్న అర్ధరాత్రి ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకే పాకి ఆక్రమిత కాశ్మీర్ లో 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలను నిలమట్టం చేయడం, అందులో 12 మంది టెర్రరిస్టులు చనిపోవడం, అదే కాకుండా 55 మంది గాయాలైనని చెప్పేసి సైన్యం ప్రకటించింది. ప్రధానంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి పాకిస్తాన్ ఒక సైడ్ ఒప్పుకుంటుంది. అదేవిధంగా గతంలో అమెరికా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కోసం మేము ఇక్కడ టెర్రరిస్ట్ స్థావరాలకు మేము సాయం చేసిన మాట వాస్తవం చెప్పేసి పాకిస్తాన్ ఒక సైడ్ ఒప్పుకుంటూనే ఇంకో విధంగా భారత్ మీద దుశ్చర్యలకు పాల్పడడం, భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్ 370D ఆర్టికల్ తొలగించిన తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొని అక్కడ టూరిజం పెరుగుతా ఉంది. అదే కాకుండా అక్కడ రిజర్వేషన్ రావడం, అదే కాకుండా భారత్ లో జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల పిఓకేలో ఉన్నటువంటి ప్రజలతో కూడా భారత్ లో మేము కలిసిపోతాం అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వస్తా ఉంటే మరొకసారి అక్కడున్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధానంగా మన టూరిస్టుల మీద దాడి చేయడంతో ప్రధానంగా భారతదేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా ఖచ్చితంగా ఈసారి పిఓకేలో ఉన్నటువంటి అది తీవ్రవాద స్థావరాలు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదం ఏరేసే ప్రయత్నం ఖచ్చితంగా భారత సైన్యం చేస్తుందని చెప్పేసి భారత ప్రజలు నమ్మిరు. దానిలో భాగంగా దాడి చేయడం, అదేవిధంగా పిఓకేలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను దాదాపు 12 మంది టెర్రరిస్టు చనిపోవడం చాలా శుభదాయకం. ఎందుకంటే భారత ప్రభుత్వము కావచ్చు, భారత సైన్యం కావచ్చు, అదే ప్రతీకార చర్యల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి చేసినటువంటి ఏదైతే టెర్రరిస్టుల మీద అటాక్ చేసిరో అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టుగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన మిలిటరీ కూడా ప్రకటించే సందర్భం. ఏదేమైనప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకిస్తాన్ ను దోషి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మనం కవింపు చర్యలకు వాళ్ళు పాల్పడి అనవసరంగా భారత్ నే బెదిరించే ప్రయత్నం, ఏకంగా మా కాడ అణ్వాయుధులని చెప్పేసి ఏకంగా భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల ముందు మనమేదో తప్పు చేసినట్టుగా వాళ్ళు అనవసరంగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం వారు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న దేశాల మద్దతు తీసుకునే దానిలో మనం సక్సెస్ అయినాం. అదే కాకుండా నిన్న దాడిలో కూడా ఖచ్చితంగా టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి ప్రపంచాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఖచ్చితంగా తీవ్రవాదులు ఇంకా పాకిస్తాన్ లో ఇంకా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎదిరిస్తాం. అదే కాకుండా టెర్రరిస్టుల మీద దాడులు చేస్తామని చెప్పి భారత సైన్యం ఖచ్చితంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా సైన్యం ముందుకు పోయే ప్రయత్నం కూడా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ప్రకటించాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకునే ప్రయత్నంలో సైన్యం కూడా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అదేవిధంగా ప్రపంచంలో ఉన్న దేశాల మద్దతు తీసుకునే దానిలో కూడా సక్సెస్ అయింది. అదే కాకుండా పాకిస్తాన్ లో తీవ్రవాదులు అని చెప్పే ప్రయత్నం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల మద్దతు కూడా భారత్ తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కవింపు చర్యల మాత్రమే పాల్పడతా ఉంది. అదే కాకుండా సింధు జలాలను బంద్ చేయడం తోటి ప్రధానంగా పాకిస్తాన్ లో కూడా అలజడి స్టార్ట్ అయింది. భారత్ ను అనవసరంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎవరైతే తీవ్రవాదులు భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్టుల మీద దాడి చేయడం తోటి మాకు సింధు జలాలు కూడా బంద్ అయిపోయినాయి అని చెప్పేసి అక్కడ కూడా పాకిస్తాన్ లో వ్యతిరేకత వస్తా ఉంది. అదే కాకుండా ఇమ్రాన్ ఖాన్ జైలు ఉంటే వారి మద్దతు కూడా తీసుకునే ప్రయత్నం పాక్ సైన్యం చేసినప్పుడు కూడా అక్కడ సత్ఫలితాలు రాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా భారత్ సైన్యం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తాం. ఓకే, శ్రీనివాస్ గారు ఈ దాడికి సంబంధించి ముఖ్యంగా అంటే ఇది ఎటు పోయి ఎటు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక చర్చ. ఎందుకంటే గతంలో ఎన్నో కవ్వింపు చర్యలు చేశాయి. అంటే పహల్గామ్ దాడి ఖచ్చితంగా దానికన్నా భిన్నమైంది, ఆక్రోశం వెళ్ళగక్కేటువంటిది, దేశమంతా ఒక్కతాటిపైకి తెచ్చినటువంటి ఘటన, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఎన్నోసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, ముఖ్యంగా ఒక బలహీనమైన వ్యక్తి, బలహీనంగా ఉన్నటువంటి దేశం ఏదైనా కూడా బలవంతులు దాడి చేస్తే ఖచ్చితంగా తప్పు బలవంతులపైన తోసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రొజెక్షన్ ఎక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి క్రమంలోనే ఇప్పటి వరకు భారత్ చూస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్న విధంగా స్పందించిన తీరు మీకు ఎలా అనిపిస్తోంది? డెఫినెట్ గా మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెంకరెడ్డి గారికి, సోదరుడు చరణ్ కౌశిక్ గారికి అందరికి నమస్తే. ఈ రోజంతా దేశం అందరు కూడా ఈ సంఘటనతోని, ఈ పహల్గామ్ సంఘటనతోని ఐక్యత
సాధించడంలో భారత ప్రభుత్వం, అందులో ఏమాత్రం ఎవరికి సందేహం లేదు, ఆ దిశగా అడుగులు వేసింది. పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడంలో అనేక చర్యలు ముందస్తుగా చేపట్టింది. పాకిస్తాన్కి అత్యంత ప్రధానమైనటువంటి సింధు నది జలాలను ఆపివేయడమే కాకుండా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో కూడా భారత్, అటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా లాంటి దేశాలను తమకు మద్దతుగా నిలుపుకోవడంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది. దాంతో పాటు అంటే యుద్ధ వాతావరణం కంటే ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టేటువంటి ప్రపంచ దేశాల ముందు ఐక్యరాజ్య సమితిలో కూడా పహల్గాం దాడి పట్ల పాకిస్తాన్ పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపించలేకపోయింది. అక్కడ వినేవారు కూడా ఎవరు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ విధంగా భారతదేశం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ అనేకమైనటువంటి కవ్వింపు మాటలు, 4 రోజుల్లో మా పైన దాడి చేయబోతున్నారు, 2 రోజుల్లో మా పైన దాడి చేయబోతున్నారు అని అక్కడ రక్షణ మంత్రి మాట్లాడినా కూడా భారత్ ఏమాత్రం స్పందించకుండా వారు ఊహించని విధంగా, అంటే ఈవెన్ భారతీయులు కూడా ఎవరు కూడా ఊహించని విధంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది, యుద్ధం వస్తుంది అనేటువంటి ఆలోచనలో భారతీయులు కూడా ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిన్న అర్ధరాత్రి చేసినటువంటి ఏదైతే పాకిస్తాన్ పై చేసినటువంటి దాడిని అందరూ కూడా స్వాగతిస్తారు, దానికి అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఇది ఖచ్చితంగా రేపటి రోజు యుద్ధం జరుగుతుంది అనేటువంటి మా ఆలోచనకైతే అందరూ వచ్చేసిండ్రు. ప్రతి ఒక్కరు అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 300 జిల్లాలలో మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడము, ప్రజలను సన్నద్ధం చేయడము, ప్రజలను సమాయత్తపరచడము, ఫోర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇది అసలు మామూలుగా మన జనానికి ఎవరికి కూడా ఊహకందని విధంగా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి దాడిని పూర్తిగా సమర్థిస్తూ స్వాగతిస్తూ యావత్ భారత ప్రజలందరూ కూడా భారత ప్రభుత్వం వెంట ఉంటారని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నా. నేనైతే ఇది ఎటొచ్చి ఎటుపోయినా కూడా యుద్ధానికైతే దారితీసింది. జరగబోయే యుద్ధంలో ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ప్రపంచానికే ముప్పు కాబట్టి మన వెంట ఉన్నారు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. మన వెంట ఉండేటట్టు కూడా భారత ప్రభుత్వం చేసుకుంది. ఒక్కొక్కటిగా పాకిస్తాన్ కు ఎగుమతుల పైన దిగుమతుల పైన సుంకాలు పెంచి జలాలు పూర్తి స్థాయిలో ఆపేసి ఆ విధంగా ముందుకెళ్తుంది, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. ఏం చేసినా ఈ దేశం యొక్క ఆత్మగౌరవం ఏదైతే అత్యంత హేయమైనటువంటి చర్య ఏదైతే జరిగిందో, మతాన్ని చూసి చేసినటువంటి హత్యలు, అంటే ఈ దేశంలోనే రెండు మతాల మధ్యన గొడవలు సృష్టించాలని టిఎస్ఎఫ్ చేసినటువంటి ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం తిప్పికొట్టడంలో శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ చర్య పైన, ఈ ప్రతి చర్య పైన పాకిస్తాన్ స్పందించిన తీరు పట్ల మీరేమంటారు? ఎందుకంటే ఈ ఉగ్ర స్థావరాలపైనే దాడి చేశామని చెప్పినా కూడా పాకిస్తాన్ కు సంబంధించి DGISPR లెఫ్టినెంట్ జనరల్ ఎవరైతే ఉన్నారో, ఇది జస్ట్ టెంపరీ మాత్రమే, తాత్కాలిక ఆనందం మాత్రమే పొందండి, శాశ్వత దుఃఖంతో మిమ్మల్ని భర్తీ చేస్తాను అని చెప్పినటువంటి ప్రకటన ఎలా చూడాలి? సమయం సందర్భం చూసి గట్టిగా బదిలిస్తాము అన్నటువంటి ఈ ప్రకటనలు మనం ఎలా చూడాలి? ఇంత ధైర్యం ఎక్కడ? డెఫినెట్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, భారత్ ను శాశ్వతంగా లేకుండా మట్టు పెడతామని అనుకుంటున్నారు. కానీ భారత్ వాళ్ళకంటే ముందస్తుగా భారత్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కానీ ఏదైతే టెక్నికల్ గా ఉన్నటువంటి వచ్చినటువంటి మ్యాన్ పవర్ కానీ రేపు పొద్దున వాళ్ళకంటే ముందుగానే నిజంగా అణ్వాయుధాలు ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే మన ఇంటెలిజెన్స్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇది పాక్ తెలియని విషయమా? మనం ఎంత బలవంతులము అన్నది పాక్ తెలియని విషయమా? పాకిస్తాన్ కు తెలియని విషయమా? అయినా ఈ గాంభీర్యం ఏంటి ప్రపంచ దేశాల ముందు? వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పింది, ఇప్పటికీ 6 సార్లు యుద్ధం జరిగింది, అందులో 5 సార్లు పాకిస్తాన్ తోనే ఎప్పుడెప్పుడు జరిగిందని చెప్పింది కదా. వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు ఏమంటే తమ బలాన్ని బలహీనతల్ని చూసుకోకుండా ఒక శక్తివంతమైనటువంటి భారత్ తోని 20 కోట్ల మంది ఉన్నటువంటి
పాకిస్తాన్ 140-150 కోట్లకు దగ్గర వచ్చినటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారత్ తోని వాళ్ళు ఏమంటే ఆ మూర్ఖులు అంతే. వాళ్ళకి ఎంత తెలివి తక్కువ మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి కూడా చెప్పిండ్రు, భారత్ తోని సంధికి మార్గం ఏర్పాటు చేసుకోవాలి, చర్చల ద్వారా ముందుకెళ్ళాలి అంటే వినకుండా ఇప్పుడున్నటువంటి షరీఫ్, ఈయన కూడా షరీఫే, ఈ ప్రధానమంత్రి వినకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏమంటే మనకు ఒక సామెత ఉంది, ఏ బలం లేకున్నా కూడా తుక్కిల బలం అని ఒకటి అంటుంటారు. అంటే మాటలు మాట్లాడి మేము బలవంతులమని చెప్పేటువంటి ప్రయత్నం అన్నమాట. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి అంతర్గతంగా అనేక వర్గపోరు ఉంది పాకిస్తాన్ లో. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము బలవంతులమని చెప్పుకునేటువంటి ప్రయత్నమే తప్ప, కానీ మాటల ద్వారా భారతదేశంతో ఏ విధంగా పోల్చుకున్నా కూడా పాకిస్తాన్ మాటలను బట్టి ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమవుతోంది. ఒకవైపు ఎదగలేనటువంటి క్రమంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళను బూచిగా చూపెట్టడం, దుర్మార్గులుగా క్రియేట్ చేయడము, వాళ్ళకు సంబంధించినటువంటి కుటిల నీతి బయట పెట్టుకునేటువంటి అట్లీస్ట్ ఇది చేస్తోంది. ఎదిగేటువంటి ఆలోచన లేకుండా ఇది చేస్తోంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వివిధ దేశాలతో పోలిస్తే భారత్ ఎంత బలవంతమైన దేశం, ముఖ్యంగా పాకిస్తాన్ చూస్తే అసలు ఏ విధంగానూ కూడా పోలిక లేనటువంటి సిచ్యువేషన్ లో భారత్ పాకిస్తాన్ ఉన్నటువంటి క్రమంలో ఎందుకు అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి మనకు తెలుసు, ఎంత అనిశ్చితి నెలకొని ఉంది, ఆర్థిక పరిస్థితి ఎంత అనిశ్చితిలో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈవెన్ పాకిస్తాన్ కూడా అక్కడ ప్రజా ప్రతినిధులు పౌరుల దగ్గర తలెత్తుకోలేనటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నటువంటి క్రమంలో ఇటువంటివి ప్రోత్సహించడం వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక్కటి మేడం, ప్రపంచవ్యాప్తంగా ఈ ఇస్లామిక్ టెర్రరిజం చాలా దేశాలలో తీవ్రమైనటువంటి యుద్ధాలను లేకపోతే అలజడులను చేస్తున్నటువంటి సందర్భం వీళ్ళ కొత్తది కాదు. ఎందుకంటే ఆ చర్యలు అనేటువంటిది మనం అనేక రకాలుగా చూస్తున్నాం. మీది అవునన్నా కాదన్నా కూడా మనం ఎక్కువ మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఈ ఇస్లామిక్ టెర్రరిజంలో మనకు చాలా విపరీతమైనటువంటి దోలలు మనకు కనపడతాయి. అదే పద్ధతి లోపల కాశ్మీర్ కు సంబంధించినటువంటిది ఒక రాచపొండు కాశ్మీర్, ఆ దానికి 370 ఆర్టికల్ ఏదైతుందో మోదీ గారి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం చేసి దాన్ని లేకుండా చేయడం జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏంటంటే కాశ్మీర్ కు సంబంధించి ఇది మాది, కాశ్మీర్ మాది, అసలు దేశమే మాది అనేటువంటి పద్ధతి లోపల విపరీత వాదాలను వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి సందర్భం అది దాంట్లో ఇక మనకు అన్ని తెలిసినటువంటిది. గతంలో కాశ్మీర్ లో జరిగినటువంటి అల్లర్లు కానీ, అనేక హత్యలు కానీ, పండితుల మీద జరిగినటువంటి దాడి కానీ, అసలు చివరికి వాళ్ళంతా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే చాలా అది ఏంటి అక్కడ డిఎన్ఏలోనే, ఆ టెర్రరిజం డిఎన్ఏలోనే ఏంటంటే వాళ్ళ బలము బలహీనతలు కాదు, ఇప్పటికి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఒక మంత్రి గారు మాట్లాడుతున్నారు ఏమని, మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, మీకోసం పెట్టినాం, భారతదేశం కోసం పెట్టినాం అనేటువంటి చౌకబారు పాటలు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ యొక్క స్వభావానికి అదొక పరాకాష్ట. కాబట్టి వాళ్లకు మంచి చెడ్డ ఏముండదు, విజ్ఞత ఏముండదు, ఏది అనుకుంటే అది చేసేయాలనేటువంటి పద్ధతుల ఉన్నది. అదే వచ్చినటువంటి సమస్య. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పక్కనున్న దేశంతో 5 సందర్భాల లోపల మనకు యుద్ధం రావడం అనేటువంటిది చాలా ఆలోచించవలసినటువంటి అంశం. కాబట్టి ఏదో ఒక దీనికి విరుగుడుగానే మన భారత ప్రభుత్వం మోదీ గారు చేసినటువంటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ దోషిగా నిలబెట్టిన మొదలు అంతర్జాతీయ అభిప్రాయాలను మనము మన వైపు వచ్చేటట్టుగా చేశాము. పాకిస్తాన్ లో గొడవలు అయ్యేటట్టుగా, పాకిస్తాన్ లో కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. బెలూచిస్తాన్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇక్కడ పిఓకేలు కానీ, వాళ్ళంతా కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని మనం చాలా సందర్భాల్లో చూసినాం మేడం. పిఓకేలు ఉన్నటువంటి చాలా మంది జనం మనకి ఇండియాలో కలిపితే చాలు హాయిగా ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే గోధుమ పిండి కోసం లైన్ లో కొట్టుకున్నటువంటి సందర్భాలు వాళ్ళకు ఉన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు నిరసనల సందర్భంలో వెంకటరెడ్డి గారు, సారీ ఫర్ ఇంటరప్ట్, 2-3 నిరసనలు చేసినటువంటి సందర్భంలో వాళ్ళ బిల్స్ అవన్నీ పట్టుకొని కూడా మేము వాఘా బార్డర్కి వెళ్ళిపోతాము, ఇటు ఉండము అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి క్రమంలో అక్కడ పెద్ద ఘర్షణే జరిగింది. మేము పూర్తి స్థాయిలో భారత్ లో కలిసిపోతాము, మాకు ఇటే వెళ్ళిపోతాము ఇంకా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. అవును, నేనేమంటున్నా అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి భారత ప్రభుత్వము చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా యుద్ధ ఎత్తుగడలను తీసుకురావడం జరిగినటువంటిది. మనం గతంలో 62లో నేను చూసాను మేడం. 62లో మన చరిత్ర చదివినట్టయితే చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఈ దేశంలో ఉండేటట్టు కొంతమంది చైనాను సమర్థించిన సందర్భం చూసాం. ఇప్పుడు నేను అన్నట్టుగా అనేక రకాలుగా పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధాలలో కూడా ఈ దేశంలో కొంతమంది పాకిస్తాన్ సమర్థించారు. కానీ ఇప్పుడు
ప్రపంచవ్యాప్తంగా కానీ దేశంలో కానీ ఉన్నటువంటి గొప్ప మార్పు, ఒక చారిత్రక మార్పు ఏంటంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ, అది ముస్లింలా, క్రిస్టియన్సా, హిందువులా, అందరూ అంటే చాలా విషయాల లోపల బీజేపీని వ్యతిరేకించేటువంటి మత సంబంధమైనటువంటి పార్టీలు కూడా ఇవాళ మోదీ వెనుక నిలబడడం అనేటువంటిది భారత ప్రభుత్వం అన్ని పార్టీలను కలిపి ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నటువంటిది. కాబట్టి పాకిస్తాన్ బెదిరింపులకు చేసేటువంటి వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు ఆలోచించాలి. చాలా దేశాలు ఆ విషయంలో జరుగుతున్నాయి. ఇప్పుడు రష్యా సంబంధించినటువంటి దౌత్యవేత్తలు రావడం జరుగుతున్నటువంటిది. మరి అదేవిధంగా మన జయశంకర్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు, సీతారామన్ గారు కూడా మరి ప్రపంచ బ్యాంకు వీటన్నిటికి సంబంధించినటువంటి వనరులకు ఎట్లా ఆపాలనే ప్రయత్నాలు జరుగుతున్నవి. వాస్తవానికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, వాళ్ళ దగ్గర ఈ ఆర్థికంగా మూడి అనే అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏదైతున్నారో నిన్న మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ అంతే గతి అన్నారు. అదే భారతదేశం నిలదొక్కుకోగలుగుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సమగ్ర అభివృద్ధి, ఆర్థిక వనరులు బలంగా పెంచుకున్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ ఏమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా పిచ్చోడి చేతిలో రాయి, నేను ఇంతకు ముందు అన్నట్టుగా ఏం జరగబోతుంది అనేటువంటి దాని కింద సరే అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి ఉంటది. ఇప్పుడు అమెరికా ఒత్తిడి ఉంటది, మరి చైనా పాత్ర మనకు తెలిసినటువంటిది. పాకిస్తాన్ కు సంబంధించి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు చైనా సపోర్ట్ మనకి ఎంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది? అది క్లియర్ గా ఓపెన్ గానే ఇప్పుడు మొన్న చూస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సపోర్ట్ చేశారు, ఖచ్చితంగా భారత్ వైపే ఉంటామని చెప్పారు. బట్ చైనా క్లియర్ గా పాకిస్తాన్ కు సపోర్టివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి, అనౌన్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. అది మనకు ఎంతవరకు ఇబ్బందికరం? ఇప్పుడు చైనాకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి 62 నుంచి మనకు జరిగినటువంటి యుద్ధం నుంచి ఇప్పటి వరకు కూడా చైనా ఎప్పుడు కూడా మనకు పక్కలో బల్లెల్లాగానే ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన భూభాగాల్లో కూడా వాళ్ళు బాగా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నడూ కూడా చైనా భారత అభివృద్ధిని కానీ భారత ప్రజానిక శ్రేయస్సు కానీ కోరుకోదు అనేటువంటిది చరిత్రలో మనకు లభించినటువంటి సాక్ష్యాలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రష్యా మన వైపు రావడం అనేటువంటిది, అమెరికా అనేటువంటిది ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి దాని కింద అమెరికాలో వాళ్ళు ట్రంప్ గారు ఆలోచిస్తున్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి, వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి, దానికి కారణం వీళ్ళే కాబట్టి, ఇస్లామిక్ టెర్రరిజమే కాబట్టి, దీనికి సంబంధించి ఒక పూర్తిగా దీన్ని ధ్వంసం చేయాలా, రూపుమాపాలా, మళ్ళీ దీన్ని మొలకెత్తకూడదు అనేటువంటి పద్ధతి లోపల అంతవరకు ట్రంప్ గారు పూర్తిగా మన వైపు ఉంటారు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్గా చాలా మంది ఏమనుకున్నారు, 22వ తేదీ నాడు జరిగినటువంటి ఈ ఫాల్గామ్కి సంబంధించినటువంటి దాడి తర్వాత ఆటోమేటిక్గా 3-4 రోజుల లోపల మనం ఏదో బాంబులు వేసేస్తాము అనేటువంటిది అనుకున్నారు. కాదు. కానీ మోదీ గారు కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగం ఏంటంటే చాలా చర్చలు పెట్టడం జరిగింది, అన్ని పార్టీలను ముందుకు తీసుకుపోవడం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాన్ని సేకరించడం జరిగినటువంటిది. అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ ప్రజల మీద దాడి జరగకూడదు. కానీ ఈ యొక్క సమస్య ఎక్కడ వచ్చిందంటే మనకి హిందువులు ముస్లింలు అనేటువంటి వేరు చేసి చంపినటువంటి ఏదైతే ఉందో భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలంతా కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది దారుణమైనటువంటి సంఘటన అనేటువంటి అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఆ కోణంలో మనం ప్రయత్నం చేస్తున్నాము. సరే ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేటువంటి ఎవరు మేము చెప్పలేము, అలా జరగకూడదు. రెండవది ఏంటంటే అమెరికా తన యొక్క అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తుంది. ఈ ఎంతవరకు అమెరికా జరిగేంత వరకు జరగని అనేటువంటి పద్ధతిలో ఉన్నది. ఇవాళ ఒక లెవెల్ వరకు జరగని అనేటువంటి పద్ధతిలో ఉంది. ఆ లెవెల్ దాటిన తర్వాత పాకిస్తాన్ ఒకవేళ ఏదైనా ఇతర తీవ్రమైనటువంటి చర్యలకు పాల్గొన్నట్టయితే తప్పకుండా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటాయి. మనకు కూడా తీవ్రమైన చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశం మనకు లేదు. కాకపోతే నిజానికి వాళ్ళు చేయాల్సింది ఏంది, ఈ తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో లష్కరే జైష్మా ఇవన్నీ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు అసలు ఒక దగ్గర తీసుకొచ్చి అసలు భారతదేశానికి అప్పచెప్పడం కానీ లేకపోతే ఆ రూపుమాపడం కానీ జరిగినట్టయితే ఒక వన్స్ ఫర్ ఆల్ బాగుండేది. వాళ్ళు చెయ్యరది. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద కార్యక్రమాలకి ప్రపంచంలో పాకిస్తాన్ ఒక ల్యాబొరేటరీ కింద మనకు ఉంటుంది. కాబట్టి చైనా మనకు ఎట్లా సపోర్ట్ చేయదు. కాకపోతే ఎక్స్ట్రీమ్ స్టెప్ కు పోతుందని నేను అనుకోవడం లేదు. ఇక పోదా అనేటువంటిది పాకిస్తాన్ కి సపోర్టివ్ గానే దేర్ ఇస్ నో డౌట్ చైనా వ్యవహరిస్తుంది అండ్ ప్రకటన కూడా ఆల్రెడీ చేసింది. కాబట్టి అండ్ చరణ్ గారు మీ వర్షన్ చెప్పండి, పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ చేసేటువంటి విషయానికి సంబంధించి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో దెర్ ఇస్ నో డౌట్ ముందు వరుసలో మన దేశం ఉంటుంది. అయితే చైనా ఆఫ్టర్ కరోనా తర్వాత భారతదేశం చాలా దేశాలతో కంపేర్ చేస్తే ఆర్థిక పరంగా ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉన్నటువంటి క్రమంలో అఫ్కోర్స్ భారతీయులకు ఉన్నటువంటి దాచుకునే తత్వమా ఇంకోట పక్కన పెడితే, సో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లేదు. ఈ క్రమంలో చైనా ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్టివ్గా నిలిచినటువంటి క్రమంలో ఏ విధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది, ఎంత మేర సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే సపోర్టివ్గా ఉన్నటువంటి క్రమంలో ప్రపంచ దేశాల ముందు కూడా
నిందితులను నిలబడాలని చైనా అనుకోదు కాబట్టి ఏ మేర సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేది మీ అంచనా? మేడం, ఇక్కడ నిన్న భద్రతా మండలిలో పాకు ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పరిస్థితి. అక్కడ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని వారు భద్రతా మండలిలో న్యూయార్క్ లో జరిగినటువంటి సమావేశంలో తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ తీవ్రవాదులు, పాకిస్తాన్ లో తీవ్రవాదులు ఉన్నారు. తీవ్రవాదులంతా కూడా ప్రతిసారి భారతదేశంలో అల్లకల్లాలు క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ అసీర్ మున్నీర్ ఏకంగా పాకిస్తాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భారత్ మీదకి అణ్వాయుధాలతో అని చెప్పేసి వారు మాట్లాడుతా ఉన్నారు. అదే కాకుండా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పిపిపి చైర్మన్ బిలావత్ భుట్టో సింధు జలాలు తమకు రాకుండా అడ్డుకుంటే రక్తం ఏర్లై పారుతుందని చెప్పేసి వారు మాట్లాడుతా ఉన్నారు. అదే కాకుండా అన్నిటి మీద కూడా అదేవిధంగా భద్రతా మండలిలో చర్చ జరిగినప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కి అనుకూలంగా అక్కడ తీర్మానం జరుగుతుందని చెప్పేసి పాకిస్తాన్ భావించినప్పటికీ కూడా భద్రతా మండలిలో ప్రధానంగా భారత్ వైపే అన్ని దేశాలు కూడా నిలబడినటువంటి పరిస్థితి. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పిఓకే మాదే చెప్పే ప్రయత్నం అక్కడ చేసినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడి ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసుకుని జరిగింది కాబట్టి ఆ సభ్య దేశాలన్నీ కూడా భారత్ కు అనుకూలంగా తీర్మానం చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా పాకిస్తాన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% మేడం. విదేశీ మారక నిల్వలు 370 కోట్లు మాత్రం ఉన్నాయి. అది ప్రధానంగా రెండు వారాలు కూడా సరిపోని పరిస్థితి. జీడిపిలో దాదాపు 70% ఆ దేశ అప్పులు చేరాయని చెప్పేసి ఆ దేశంలో ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఆదాయంలో 40 నుంచి 50% వడ్డీలకే చెల్లించే పరిస్థితి. ప్రధానంగా ద్రవ్యోల్బణం 38.5% అంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సిందే పాకిస్తాన్ ఎంత తీవ్ర సంక్షోభంలో ఉందో అర్థం చేసుకో. కాకపోతే భారతదేశం లాగా ఇక్కడ ప్రజాస్వామ్య దేశం పాకిస్తాన్ కాదు. కాకపోతే సైనికుల దగ్గర పెద్ద ఎత్తున నిధి ఉన్నమాట వస్తుంది. ఎందుకంటే మనలాగా ఏదో ప్రజాస్వామ్య డెమోక్రటిక్ వేలో బడ్జెట్ లోకి నిధులు కేటాయించిన విధంగా పాకిస్తాన్ ఉండదు. మొదటగా సైన్యమే ప్రజల నుంచి ధనం ఏమన్నట్టు గుంజుకొని ఆ సైనికులకు సంబంధించినటువంటి ఏదైతే ఆయుధాలు కొనుగోలు చేసే ప్రయత్నం అక్కడ పాకిస్తాన్ చేస్తుంది. ప్రధానంగా ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు బైడెన్ గారు ఉన్నప్పుడు $450 మిలియన్ ఓన్లీ పాకిస్తాన్ లో తీవ్రవాద ఏరడం కోసం అమెరికా సాయం చేసింది. కానీ బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ట్రంప్ గారు ఎక్కడైనా కూడా సవరించుకున్నటువంటి ట్రంప్ కానీ మళ్ళీ $450 మిలియన్ ఇచ్చినటువంటి బైడెన్ గారి నిర్ణయాన్ని ట్రంప్ కంటిన్యూ చేసిన $390 మిలియన్ల సాయం పాకిస్తాన్ చేస్తారు. ఎందుకు సాయం చేస్తున్నారని చెప్పేసి ఇండియా అమెరికాని అడిగితే వారు చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని వేరేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా సాయం చేస్తుందని చెప్పేసి అనవసరంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రయత్నం అమెరికా కూడా చేస్తాం. దానిలో భాగంగా ఇప్పుడు ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాల కాలం పాటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి అమెరికా సైన్యాన్ని రక్షించుకో ప్రయత్నంలో భాగంగా ఆర్థిక సాయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అదే చెప్తా ఉన్నా. ఒకనాడు ఆఫ్ఘనిస్తాను 20 సంవత్సరాల కాలం పాటు అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది. దానిలో భాగంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద మద్దతు గతంలో వారు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఏదో తీవ్రవాదుల చేతికి ఆ దేశం వెళ్ళిపోయింది. ఆల్రెడీ అమెరికా కూడా తీవ్రవాద గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులకే మద్దతు ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి అమెరికాకు పనిలేదు కాబట్టి అదే అమెరికా కూడా భారత్ కు మద్దతు ఇస్తా ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదానికి సంబంధించి వచ్చే ఏదైతే ఫండ్ ఉందో $370 మిలియన్ మన ట్రంప్ గారు కూడా సాయం చేసి కాబట్టి భవిష్యత్తులో దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం భారత్ చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా ట్రంప్ కూడా భారత్ మద్దతు ప్రకటించింది. చైనా ఆల్రెడీ పాకిస్తాన్ కు మద్దతు ప్రకటన. ఎందుకంటే చైనా కారిడార్ నడుస్తా ఉంది పాకిస్తాన్ లో, అది పిఓకేకి అతి సమీపంలో ఉంటది కాబట్టి ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ కు చైనా అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే భారత్ కి ఏనాడు కూడా చైనా అనుకూలంగా వ్యవహరించే సందర్భం మనం చూడలేదు. కాబట్టి ఇప్పుడు అమెరికా మద్దతు పాకిస్తాన్ కు కొంత మేరకు ఉన్నప్పుడు కూడా గతంలో ఆఫ్ఘనిస్తాన్ కోసం కాలంలో అమెరికాతోని చైనా ఈ దిగుమతుల సుంకాలకు సంబంధించినటువంటి వార్ ఏదైతే ఉందో ప్రతీకార సుంకాలు కూడా పడ్డటువంటి క్రమంలో ఆ టైంలో చైనా కాస్త భారత్ కు సంబంధించి ముఖ్యంగా మేమంతా కలిసి కట్టుగా వీటన్నింటికి సంబంధించి ఉంటాము. ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ పరంగా చూస్తే భారత్ చాలా పెద్దది. ఈ క్రమంలో చైనా భారత్ కు సంబంధించి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినా కూడా ఈ ఇష్యూకు సంబంధించి చూస్తే భారత్ను తో కాస్త స్నేహస్తం కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఫుల్ సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనుకుంటున్నారా? మేడం, ప్రధానంగా చైనా నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం. ఎందుకంటే చైనా మీద మనం అత్యధికంగా ఆధారపడతా ఉన్నాం కాబట్టి చైనా ట్రేడ్ కు ఖచ్చితంగా భారత్ అవసరం ఉంది కాబట్టి అదే విధంగా మన అవసరం ఎంత చైనాకు ఉందో పాకిస్తాన్ అవసరం కూడా చైనాకు ఉంది కాబట్టి చైనా పాకిస్తాన్ మద్దతు ప్రకటిస్తున్నాయి. భారత్ విషయంలో వారు మద్దతు అంటే ఇటు సపోర్ట్ చేస్తున్నాం కానీ ఇటు లేదు
వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండా మేము పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చైనా ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా అమెరికా ఏంటంటే F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ సప్లై చేస్తుంది. అదే F-16 యుద్ధ విమానాలు ఏమో మనకు ఇండియాకు సపోర్ట్, ఇండియాకు F-16 అదే F-35 యుద్ధ విమానాలు కూడా భారత్ కు అదేవిధంగా పాకిస్తాన్ కు ఒకే దేశం సప్లై చేస్తా ఉంది. మరి మీరు రెండు దేశాల కొడుకు చావండి, మేము మాత్రం యుద్ధ విమానాలు సప్లై చేస్తామని చెప్పేసి అమెరికా వైఖరి ఉంది. కాబట్టి బిజినెస్ ఈ విషయంలో కూడా కంప్లీట్ అయ్యేంత వరకు అమెరికా వ్యవహరించే తీరు ఉండేటువంటి అవకాశం ఉంది. వన్స్ వాళ్ళ బిజినెస్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ సపోర్ట్ అనేది ఎవరికి అనేది అప్పుడు చెప్పుద్దేమో. లేదు మేడం, ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ తో పని లేదు కాబట్టి పాకిస్తాన్ తోటి అమెరికా కూడా పని లేదు. కాకపోతే $370 మిలియన్ల సాయం చేస్తూ పాకిస్తాన్ కు యుద్ధ విమానాలు సప్లై చేస్తుంది అమెరికా. ఇండియా కూడా అదే యుద్ధ విమానాలు సప్లై చేస్తూ రెండు దేశాలు కొట్టుకోని చెప్పే ప్రయత్నం, కొంత ద్వంద్వ నీతి కూడా అమెరికా కనబడతా ఉంది. కాబట్టి దాని విషయంలో కూడా భవిష్యత్తులో భారత్ వాళ్ళతో కూడా చర్చలు చేసి మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా కూడా భారత్ ప్రధానంగా మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం అమెరికా నుంచి. చైనా నుంచి కూడా ప్రపంచంలో అత్యధిక దిగుమతి చేసుకునే దేశం కూడా ఇండియా. కాబట్టి చైనాకైనా అమెరికాకైనా, ఎందుకంటే మనం చూస్తాం వరల్డ్ ట్రేడ్ వార్ ఆల్రెడీ వచ్చింది. 120% సుంకాలంటే చైనా మీద ఆల్రెడీ అమెరికా విధించినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక సుంకాల ద్వారా ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఏ దేశమైనా కూడా వ్యాపారం సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అనుకూలంగా ఎవరు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం దివాలా తీసింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ సైన్యం పెత్తనం ఉంది కాబట్టి అక్కడ కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడతా ఉంది తప్ప పాకిస్తాన్ గంభీర చర్యలకు మాత్రమే పాల్పడే ప్రయత్నంలో భాగంగా దేశంలో ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ అనేది ఇప్పుడున్నటువంటి క్రైసిస్ లో ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయించడానికి ఆ దేశంలో ప్రజలతో ఒప్పుకునే పరిస్థితి. కాకపోతే సైన్యాన్ని పెత్తనం కాబట్టి సైన్యం అంతా కూడా ఏదో భారత్ మీద యుద్ధం చేస్తాం, మా కాడ కూడా అణ్వాయుధాలని చెప్పి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల ఆర్థిక సాయం కోరే పరిస్థితి పాకిస్తాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేసే అవకాశం లేదు. కాకపోతే భారతదేశం అన్ని దేశాల యొక్క మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగా చాలా పకడ్బందీగా ముందుకు పోతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మొన్న ఇంటెలిజెన్స్ కొంత మేము ఆల్రెడీ ఫిబ్రవరిలో హెచ్చరించిన 70 మంది తీవ్రవాదులు భారత్ జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయ్యారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన తర్వాత కొంత భద్రతా పరమైనటువంటి కొంత సైనిక రిక్రూట్మెంట్ జరగకపోవడం మూలంగా 1,80,000 మంది సైనికులు తగ్గడం మూలంగా 1 సెక్టార్ చూడాల్సిన ఒక సైనికులు 2 సెక్టార్ చూసుకోవడం మూలంగా ప్రధానంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. అదే కాకుండా అఖిలపక్ష సమావేశాలు కూడా భారత్ భద్రత విషయంలో కావచ్చు, భారత్ విదేశాలతో చేసిన ఒప్పందం విషయంలో అన్ని పార్టీల మద్దతు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అన్ని పార్టీలో మద్దతు ఇచ్చే అవకాశం. ఎందుకంటే భారత్ అనేది ముఖ్యం, తర్వాతనే ఈ ఒప్పందాలు. కాబట్టి భారత్ తీసుకునే ఏ నిర్ణయంలో కూడా ఏ పార్టీలో ఒపీనియన్ తీసుకున్న అఖిలపక్షం ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన చూసుకోకుండా భారత్ అంతా ఐక్యంగా ఉందని చెప్పి చాటి చెప్పే సమయంలో ఖచ్చితంగా భారత్ అంతా కలిసి ఉందని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల మద్దతు కూడా పూర్తిగా భారత్ కు లభిస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేది మీద చాలా దేశాలు ఆధారపడి ఈనాడు వాణిజ్యం ట్రేడ్ కొనసాగించే పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశం ఒకసారి ట్రేడ్ ఆపితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కుదేలే అవకాశం ఉంటది. కాబట్టి మనం చూసినాం రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా కూడా రష్యా నుంచి మనం సముద్ర దిగుమతి చేసుకున్నాం. ఆల్రెడీ పాకిస్తాన్ అదేవిధంగా అమెరికా వద్దన్నప్పుడు కూడా మనం రష్యాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాం అంటే దేశాల మధ్య ఉన్న ఒప్పందం కావచ్చు, భారతదేశానికి ఏది అనుకూలంగా ఉంటే అట్లాంటి ఒప్పందాలు మనం చేసుకుంటాం. కాబట్టి వ్యక్తిగత ఒప్పందాల కన్నా ముఖ్యంగా ప్రధాన దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందమే చాలా ముఖ్యమైనది. కాబట్టి అట్లాంటి ట్రేడ్ ని సంధిని కొనసాగించినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా ప్రపంచ వ్యాప్తంగా మద్దతు పెరుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిఓకే విషయం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, పాకిస్తాన్ లో తీవ్రవాదులు కావచ్చు, ఈ సందర్భం ఏరేసే ప్రయత్నం ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో మద్దతు వస్తా ఉంది. కాబట్టి ఈ సందర్భం అన్ని క్లియర్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో భారత్ ఇంకా అగ్రగామిగా ముందుకు పోయే అవకాశం ఉంది. అనవసరంగా పాకిస్తాన్ ఒక తీవ్రవాద చర్యల మూలంగానే జమ్మూ కాశ్మీర్ లో ఇట్లాంటి సంఘటన నెరవేరడం, భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ చేయడం, పాకిస్తాన్ దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా కబీర్ చర్యలకు పాల్పడే ప్రయత్నం వారు చేస్తారు. దివాలా తీసే పరిస్థితి అనడం కన్నా ఆల్రెడీ దివాలా తీసేసిందని చెప్తే కరెక్ట్ ఏమో. దివాలా ఆల్రెడీ తీసింది మేడం. ఎందుకంటే ఆ ద్రవ్యోల్బణం చూసి మేము చూసినాం కదా. ఇప్పుడు ఏదైతే బ్రెడ్ ప్యాకెట్ సంబంధించి ఎంత విపరీతంగా రేట్లు పెరిగి అక్కడ ప్రజలు గోధుమ పిండి కోసం కొట్టుకునేటువంటి పరిస్థితి, లేకపోతే ఈ సింధు జలాలతో ఇంకా పెద్ద ఎత్తున పాకిస్తాన్ అధోగతి పాలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారత్ ఖచ్చితంగా ఈ ఫైల్వామ్ ఘటన సంఘటన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మద్దతు కూడగట్టడంలో ఖచ్చితంగా సక్సెస్ గా భావించాల్సిన అవసరం.
శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అక్కడున్నటువంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి క్రమంలో, ఒక విధంగా చెప్పాలంటే దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో, రాజకీయ అస్థిరత ఉన్నటువంటి క్రమంలో పౌరుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే పాక్ ఈ దాడికి సంబంధించి హైలైట్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ భారత్కు సంబంధించి ఇది ప్రతిచర్యగా, అది ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడి అని తెలిసినా కూడా ముఖ్యంగా ఈ అంశాల దృష్టి మరల్చేందుకే వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. మీ ఒపీనియన్ చెప్పండి. మేడం ఒకసారి మళ్ళీ జ్యోత్స్న గారు ఏమంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ దాడి ఏదైతే ఉగ్రవాదులపై ప్రతిచర్య మనం చేశామో, ఈ దాడిని ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత కావచ్చు, ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో చూసాము. ఎంతో దారుణంగా, ముఖ్యంగా అక్కడున్నటువంటి పౌరుల పట్ల ఆ దేశ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత వచ్చిందో చూస్తున్నాం. దాన్ని దృష్టి మరల్చేందుకు ఈ ప్రతిచర్యను పాకిస్తాన్ పైన జరిగినటువంటి దాడిగా చూపిస్తోంది పాకిస్తాన్ అనేది ఒపీనియన్. మీరేమంటారు? అది ఇప్పుడు ఏ దేశమైనా రాష్ట్రమైనా అదే పరిస్థితి. తన అసమర్థతను చాటుకోలేని, తన అసమర్థతను దాచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అది ఆ నెపాన్ని వేరొకరిని నెపంగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఉగ్రదాడిని ఖండించకుండా, ఉగ్రదాడి పట్ల వాళ్ళు భారతదేశం చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాట్లాడుతూ, మేమేదో బలవంతులం, మా దేశం చాలా బలంగా ఉంది అని చెప్పి ఆ దేశ పౌరులకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేగాని వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క ద్రవ్యోల్బణము, లేకపోతే వాళ్ళు పూర్తి స్థాయిలో అచేతన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు, హలో, వినిపిస్తాను, చెప్పండి. అంటే ఈ క్రమంలో యుద్ధం వైపు మళ్ళితే గనక అభివృద్ధి పైన ధ్యాస ఉండదు. ఏ దేశానికైనా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఉందే దారుణమైనటువంటి పొజిషన్లో అయినా ఇక్కడ యుద్ధం వైపు, ఈ ప్రతిచర్య వైపు, ప్రతి దాడి వైపే ఆలోచిస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అణ్వాయుధాలను ఉపయోగిస్తామని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ బెదిరింపులను ఎలా చూద్దాం? డెఫినెట్ గా వాళ్ళ వల్ల ఏమి కాదు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బేరీజ్ వేసుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు చాలా బలహీనులు అయిపోయినారు. అప్పుడే వాళ్ళు మనతో గెలవలే, అనేక సందర్భాలలో గెలవకపోగా ఓటమి చవి చూడడమే కాకుండా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది, కార్గిల్లో మనమే గెలిచినాం, అంతకుముందు శాస్త్రి గారి హయాంలో మనమే గెలిచినాం. ఎప్పుడు కూడా వాళ్ళు ఓడిపోతారని తెలిసినా కూడా అంటే భారతదేశంలోని ప్రజలు, భారతదేశ ఆలోచన విధానం ఏంటంటే ఎదుటివాడు మాట్లాడుతుంటే వినేటువంటి పరిస్థితిలో ఉంటాం. కవ్వింపు చర్యలకు పాల్పడకుండా భారత రక్షణ శాఖ కానీ, లేకపోతే భారత ప్రభుత్వం కానీ తన వ్యాఖ్యలు ఎప్పుడు కూడా కటువుగా ఉండవు. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకి తెలుసు ఆ విషయం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటమి చవి చూడబోతున్నాం అనే సంగతి తెలుసు. అయినా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి తమ భావదారిద్ర్యాన్ని చాటుకోవడమే తప్ప ఇంకా పాకిస్తాన్ వేరే ఏం లేదండి. ఓకే, వెంకటరెడ్డి గారు, బడ్జెట్ పరంగా చూసినా, ఆ దేశ ఆర్థిక పరిస్థితి చూసినా కూడా మన రక్షణ శాఖకు కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ కు మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ తో కూడా సరిపోలేని బడ్జెట్ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మిగతా దేశాలకు సంబంధించి చూస్తే మనం అభివృద్ధి పయనంలో ఉన్నటువంటి క్రమంలో ఒకసారి ఇంతకుముందు అనుకున్నట్టు యుద్ధం వైపు ఆలోచన వెళ్తే ఖచ్చితంగా అభివృద్ధిపై ధ్యాస పోతుంది. సో అందుకోసమైనా ఇతర దేశాలు యుద్ధం జరగని చూద్దాం అన్నటువంటి విధంగా ద్వంద్వ నీతితో వ్యవహరించేటువంటి అవకాశం ఉందా? వెంకటరెడ్డి గారు. తప్పకుండా ఉంటది. ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం అవునా కాదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమెరికా అనుసరిస్తున్న విధానంలో మాకు ఇద్దరు సమానమే, కాకపోతే ఉగ్రవాద చర్యలకు సంబంధించినంత వరకు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. పాకిస్తాన్ లో ఉండేటువంటి మంత్రులు మాట్లాడినటువంటిది ఏంటో మనం చూసినాం కదా మేడం. ఏమన్నారు? మేము 30 సంవత్సరాలుగా అమెరికా కోసం మేము ఈ టెర్రరిజాన్ని మేము పోషించవలసిన అవసరం వచ్చింది అనేటువంటి మాటలు కూడా ఆ స్థాయిలో నుంచి మనకు వచ్చేటువంటి అభిప్రాయం. కాబట్టి అమెరికాకు సహజ సిద్ధంగా ఉండేటువంటిది పెద్దన్న ఆధిపత్య, పెద్దన్న పాత్ర ఉంటుంది మేడం. వాళ్ళ ఇప్పుడు సరే మనం మంచి సంబంధాలు ఉన్నాయి,
అనేక రకాలుగా ఇప్పుడు చాలా రాష్ట్రాల లోపల భారతదేశం నుంచి వెళ్ళినటువంటి భారతీయులు ఎన్ఆర్ఐస్ ఎవరున్నారు, కీలకంగా రాజకీయాలలో పాత్రలో ఉన్నారు, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనకు టెక్నాలజీ, మనకు సంబంధించినటువంటి చాలా కంపెనీలు, ఆ కంపెనీకి అధినేతలు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ అమెరికా అభివృద్ధిలో భారతదేశ పాత్ర, భారతదేశం యొక్క మానవ వనరుల పాత్ర చాలా గొప్పది. ఇవన్నీ ఉన్నాయి రాజకీయాల్లో. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ అస్థిరమైనటువంటి దేశం. మీరు బుట్టో దగ్గర నుంచి అక్కడి నుంచి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 4-5 సందర్భాల లోపల సైనిక చర్యలేని అక్కడ పక్కన ఉండేటువంటి ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ లో కూడా అదే కదా జరిగింది. ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఒకవైపున బెలూచిస్తాన్ మా ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నటువంటిది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించినటువంటి గొడవ ఎట్లాగా ఉండేది. మరి దీంట్లో రేపు ఈ యుద్ధం అనేటువంటిది రేపు ఎట్లా మనం కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, వీరైతే పాకిస్తాన్ 3 ముక్కలు అయ్యేటట్టుగా చేస్తే మళ్ళీ అది లేవదు అనేటువంటి పద్ధతి లోపల మనకు ఉండేటువంటి ఒక అభిప్రాయము. అక్కడ కూడా ప్రజలు అదే కోణంలో ఆలోచిస్తున్నటువంటిది. మీరు చూస్తున్నారు, మన బెలూచిస్తాన్ లో కొంతమంది సైనికులను హతమార్చినట్టుగా మనకు సమాచారం వచ్చినటువంటిది. కాబట్టి వచ్చే అవకాశం ఉందా? ఆ గతంలో బంగ్లా ఎట్లా కోల్పోయిందో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేను అనుకోవడం అంటే భారత ప్రభుత్వం స్ట్రాటజీలు వ్యూహాత్మక ఎత్తుగడల ఒక భాగం కింద దాన్ని అస్థిరపరచాలా, వన్స్ ఫర్ ఆల్ అనేటువంటిది కూడా ఉండొచ్చు. ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సైనికులకు ప్రభుత్వానికి అక్కడ ఉండేటువంటి ఒక డెమోక్రటిక్ పద్ధతి ఎక్కడుంది మేడం? అది ఎప్పుడు గొడవలే కదా మనం చూస్తున్నటువంటిది. ఇప్పుడు మన దేశంలో మనం ఓడిపోయింది, ఏ పార్టీ ఓడిపోయినా గౌరవప్రదంగా మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చి వెళ్ళిపోతాము. ఇంకో రకంగా ఆలోచన ఉండదు. అట్లా కాదు అక్కడ. సైనికులే అధికారంలోకి వస్తారు. ఇప్పుడు రేపు ఏమవుతుందో కూడా తెలియదు 5-6 రోజుల లోపల. కాబట్టి భారతదేశం యొక్క ఆర్థికంగా బలపడుతుంది అనేటువంటిది కూడా వాళ్ళకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ద్వేషం. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈక్వల్ గా భావిస్తారు. భయం ఎక్కడ ఉంది అంటే, ఇంత పెద్ద దేశమైనా బలవంతమైన దేశమైనా మనకున్నటువంటి భయం ఎక్కడ అంటే, ఇప్పుడు పాకిస్తాన్ కోల్పోవడానికి ఏముంది? అక్కడ ఏం లేదు. కానీ భారత్ కు చాలా ఉంది కదా కోల్పోవడానికి. అందుకే మనం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంతే కదా. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే 22లో జరిగిన సంఘటన ఒక 4-5 రోజుల లోపల మనం ఏదో ఒక తీవ్రమైన చర్యకు పోవలసి ఉంటుంది. వాడు బురద పూసుకొని తిరుగుతున్నాడు. మనం బట్టలు నీట్ గా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. కాబట్టి మనం ఏమాత్రం మన బట్టల మీద ఒక చుక్క పడ్డా కూడా మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటే దాని కిందనే శాంతియుతంగానే జరగాలి ఇది. కాకపోతే టైం వచ్చింది, ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైన నిర్ణయాలు ఉండాలా, లేనట్టయితే మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేక సంవత్సరాలుగా వస్తున్నది కదా కాశ్మీర్ కేంద్రంగా చేస్తున్నటువంటిది. అందువల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో మనం 5వ స్థానానికి మనం రావడం జరిగింది. అది ఇప్పుడు చైనాకు నచ్చదు, ఓ రకంగా అమెరికా కూడా నచ్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా ఒక బలమైన దేశం, ప్రపంచంలో ఒక 145 కోట్ల జనాభా కలిగి ఇంత నిబ్బరంగా, సమగ్రంగా, సుస్థిరంగా అభివృద్ధి కేంద్రంగా భారతదేశం మోదీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఉండవచ్చు. కాకపోతే ఈ విషయంలోకి వచ్చినప్పటికీ ఏంటంటే అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నటువంటి దేశాలు దౌత్యవేత్తలు ఇస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇది జరగకూడని సంఘటన. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాదం అనేటువంటి దాన్ని మనం మట్టి కల్పించాలనేటువంటి ఒక లక్ష్యం అనేటువంటిది రావడం వల్ల మనకి ఇవాళ అన్ని దేశాల నుంచి కూడా ఒక మద్దతు వస్తుంది. ఆ విషయంలో మనం ముందుకు పోతాము. ఆ విషయంలో మోదీ గారి ఎత్తుగడలు ఎవరికి అందని విధంగా ఉంటాయి అని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఓకే, చరణ్ గారు ముఖ్యంగా ఈ ఇష్యూతో ఇప్పటి వరకు మొన్నటి వరకు చూసుకుంటే 370 ఆర్టికల్ రద్దు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఫుల్ అలర్ట్ ఉండడం, ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో పర్యాటకంగా జమ్మూలో ఎక్కువగా అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి కావచ్చు, పహల్గామ్ దాడి జరిగినటువంటి క్రమంలో కావచ్చు, సిచ్యువేషన్ మళ్ళీ కాశ్మీర్పై ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? కోలుకోవడం కూడా ఇంపార్టెంట్, యుద్ధం ఒకటే కాదు. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఏదైతే టూరిజం పరంగా 1.62 కోట్ల నుంచి దాదాపు 2,000 వరకు, అదే 1.6.2 నుంచి 2,12,12 అంటే 2.12 కోట్లకు టూరిజం పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా నిన్న ఐక్యరాజ్య సమితిని సంప్రదించిందే పాకిస్తాన్. కానీ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి చైనా అనుకూలంగా ఏదైతే నోట్ ఇచ్చిరో, కానీ అక్కడ ఐక్యరాజ్య సమితిలో చైనా కూడా పాకిస్తాన్ మద్దతు ప్రకటించలేదు. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించకుండా పాకిస్తాన్ ఏకాకి చేసినటువంటి పరిస్థితి ఐక్యరాజ్య సమితిలో చోటుకున్నది నిన్న సోమవారం రోజు. అదే కాకుండా ప్రధానంగా నరేంద్ర మోడీ గారు రష్యా అధ్యక్షుడు కావచ్చు, చైనా అధ్యక్షుడు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా మిగతా దేశాలతోటి నరేంద్ర మోడీ గారు మాట్లాడు, అదేవిధంగా జయశంకర్ గారు ఆ ఐక్యరాజ్య సమితిలో శాస్త్ర సభ్యత్వం లేని దేశాలతో జయశంకర్ గారు మాట్లాడు. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా
మొన్న జరిగినటువంటి పహల్గాం ఘటన తర్వాత ఏ దేశము పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంది, ఏ దేశం తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ అన్ని విషయాలను మద్దతు కూడగట్టే ప్రయత్నంలో మొన్న భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒంటరైన పరిస్థితి. మీకు తీవ్రవాదంతో సంబంధం లేకపోతే మీరు ఎందుకు అణుబాంబులు వేస్తారని చెప్పి బెదిరిస్తా ఉన్నారు, ఎందుకు మీరు కవింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు, ఎందుకు మీ సైన్యాధ్యక్షులు ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ విదేశాంగ మంత్రిని కూడా ఐక్యరాజ్య సమితిలో నిలదీసినటువంటి సందర్భం. కాబట్టి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను మనం దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వము పహల్గాం ఘటన సంఘటన తర్వాత సక్సెస్ అయినగా భావించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా టూరిజం పరంగా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో అమర్నాథ్ యాత్ర పకడ్బందీ ఏర్పాటు చేసి ఆ యాత్రను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లయితే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కు పూర్వ వైభవం కూడా రాబోతా ఉంది. అదే కాకుండా మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తా ఉంటే భారత ప్రభుత్వమే వద్దు, ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మీరు రండి అని చెప్పేసి కొంతమంది పంపించినటువంటి పరిస్థితి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో పాత వాతావరణంలో కూడా అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ పహల్గాం సంఘటన తర్వాత ఎవరు జమ్మూ కాశ్మీర్ రావద్దని ఉద్దేశంతో పాకిస్తాన్ అక్కడ వచ్చినటువంటి టూరిస్ట్ మీద దాడి చేసింది. కానీ ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ మళ్ళీ పూర్వ పరిస్థితులు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి ఖచ్చితంగా ఈ ఐక్యరాజ్య సమితి సంఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాల మద్దతు కూడా మనం కూడగడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో పాత రోజులు రాబోతాం. ఓకే. అండ్ శ్రీనివాస్ గారు, ఇది ఎటు దారి తీసేటువంటి అవకాశం ఉంది ఏంటి అన్న దానిపై మీ వర్షన్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఈ దాడి తర్వాత మరోవైపు పాకిస్తాన్ చేసినటువంటి పలు ప్రకటనల తర్వాత ఇప్పుడు జరగబోయేటువంటి యాత్ర, అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో అది ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, దానికి ఎంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది? ఈ దాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ మరింత బలహీన పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆదాయంలో 61% అప్పులకే వెళ్ళిపోతుంది. వాళ్ళకు ఇప్పటి వరకు వాళ్ళ ద్రవ్యోల్బణం 0.3% ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మరింత కోలుకోనటువంటి పరిస్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఊహించినట్టుగా పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్కి పర్యాటకులు తగ్గిపోతారు అని అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఏమీ జరగదు. కాశ్మీర్ పునరుద్ధరింపబడుతుంది. అందులో భాగంగానే దీన్ని చాలా భారత ప్రభుత్వము ఈ విషయాన్ని దీన్ని తిప్పికొట్టాలని తీసుకుంది. రేపు అమర్నాథ్ యాత్రలో కూడా పకడ్బందీ భారత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యన అమర్నాథ్ యాత్రను కూడా విజయవంతం చేస్తుంది. యుద్ధం జరుగుతున్న సందర్భం ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఛాలెంజింగ్ గా తీసుకొని భారత ప్రభుత్వం అమర్నాథ్ యాత్రను కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఆలోచన. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, చరణ్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్తో ఎటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది, పాక్ ప్రకటనలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వాటిపై మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అయితే ఇవాళ 10 గంటలకు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మీడియా మీట్ నిర్వహించి అసలు ఈ దాడి ఏంటి, ఏ స్థావరాలపై దాడులు జరిపాము, ఎంతమంది మృతి చెందారు ఏంటి అన్నటువంటి వివరాలు మనకు క్లియర్గా చెప్పేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. ఇది ఇవాల్టి ఆపరేషన్ సింధూర్ పై స్పెషల్ ఎడిషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.